ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని, ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. ఇవాళ ఎందుకో అనిపించింది నాకు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా P4 అనేది P4 పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, రాధాకృష్ణ గారు రాశారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో, అభివృద్ధి ఎంత చేసినారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది. తర్వాత మొన్న నేను సరాయపల్లెకు పెళ్ళికి పోయినారా మీరు ఎవరన్నా? సరాయపల్లెకు వరస్ట్ రోడ్డు, సరాయపల్లెకు మైదుకూరు నుంచి సరాయపల్లె పోయే దారిలో. ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి, ఊరికే పేరుకే ఉందా, చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఏదో ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 5 నెలలు అయింది, ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మైదుకూరు మొదలు పెట్టారా? మా డ్రైవర్ ఎవరో, ఓపిరెడ్డి కాదు, 3 డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అయిపోయినారు. అంటే అప్పటికి దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. గూడు గుడ్డ గుడ్డ గురించి చెప్పాలంటే, అప్పుడెప్పుడు తెలుగుదేశం హయాంలోనే 2014-19లో మూతపడిన యాప్కో ఇవాళకి కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు. నేత కార్మికులు అప్పనపల్లి, రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు, మీరు విచారించుకోవచ్చు. ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు. ఈ మగ్గాలు ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు, వాళ్ళకి ఇస్తున్నారు ఆ చీరలు, వాళ్ళకి అమ్ముకుంటున్నారు. సో కూడు గుడ్డ నీడ 3 పోయినాయి. ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే, నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను. నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు, నేను ఆ పార్టీలో మెంబర్లు కాదు, ఏ పార్టీలో మెంబర్లు కాదు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది. ఎవడో నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీసుకు వెదిగిపోతే, ఈ పని ఊరికి ఇట్లా కాదా, 1.5 లక్షలు ఇస్తే కానీ పని కాదని చెప్పాడని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు. సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ₹1 లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన పని ఏది కానీ.
నోట్ కూడా ఏదో ఉంది బా, గుడ్ గవర్నెన్స్ ఏదో ఒకటి ఉంది, బిల్డింగ్ ఉంది. అప్పుడప్పుడు తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్, అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో, ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే, వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలుసు, ఇది తెలుసు, ఏది కరెక్టో ఏది తెలుసు, అది అయిపోయిందా రియల్ టైం గవర్నెన్స్. అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు B4, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి. నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను. ఇప్పుడు నుంచి కాదు, 1970 నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు. అప్పటి నుంచి హిందూ, ఇప్పుడు మేము మైదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం. ఆ హిందూ చదివే క్రమంలో మే 31 అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో, అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో అతను ఈ దృష్టాంతాల మీద ఇచ్చినాడు. కొయ్యూరు మండలంలో విలేజ్ ఏదో గుచ్చిపోయి మే 31 విలేజ్, నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను, విలేజ్ గుర్తులేదు. ఎస్తర్ అనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది. దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం. అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిన. కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ. హెల్త్ మినిస్టర్ ఆయన ఏం యాదవ్, సత్యకుమార్ యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. మెసేజ్ పెట్టిన, మీరు గో త్రూ ది మే 31 హిందూ, అందులో క్లియర్గా ఉంది. అంటే పారాసిటమాల్ కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది. ఇవన్నీ నేను లెటర్ రాశాను ముఖ్యమంత్రి గారికి, ఈమెయిల్ పెట్టమని ఆయన ఏదన్నా ఉంటే ఈమెయిల్ పెట్టాను. ఏ రెస్పాన్స్ లేదు. కొయ్యూరు, ముంచంగిపట్టు అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే, ట్రైబల్ ఏరియాస్ శ్రీకాకుళంలో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, లేకపోతే వైజాగ్ డిస్ట్రిక్ట్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కనిపించుకుంటారా, బతికినారా, చచ్చినారా అని ఎవ్వరూ పట్టించుకోలేరు. 31 ఇంకొక లెటర్ రాసిన. లెటర్ ఏంటంటే, ఇది ఇంకా సిగ్గుమాలిన చర్య. జిల్లాలో 2024లో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే అప్పటికి ఆ ప్రభుత్వం ఉందనుకుంటా, 24 కదా ఎలక్షన్ జరిగింది. 24లో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆ నోటిఫికేషన్ ఏంటది, కొన్ని మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు, కొన్ని సెక్యూరిటీ పోస్టులు, కొన్ని వంట మనుషులు, అందరికీ కలిపి 18,500లో 19,000 ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు, ఇంటర్వ్యూ జరుగుతాయి, సెలెక్ట్ చేస్తాం. 44 మందిని సెలెక్ట్ చేస్తాం. దాంట్లో ఏమి మీరందరూ పోయి ఎమ్మెల్యేలను కాళ్ళు పట్టుకోండి, ఎమ్మెల్యేలను అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే. ఓన్లీ ఈ మాత్రం ఉంది, మీరు అప్లై చేసుకోండి రాండి. అది వాళ్ళ కర్మ కొద్దీ. ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్, చామకూరు శ్రీధర్ గారు కదా, ఈయన వేరు ఆయన వేరు. ఆయన చామకూరి, ఈయన చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో